శుభోదయం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము 116వ కీర్తన 8వ వచనము. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించున్నావు. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మేము సజీవులుగా ఉన్నామనంటే అది కేవలం దేవుని కృప. ఎందుకనంటే మరణం నుంచి దేవుడు మమ్మల్ని విడిపించాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే, మనం దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలు మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం గమనించినట్లయితే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని మీద మనం ఆధారపడాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. నిన్నటి దినాన్న చూసినట్లయితే చాలా భయంకరమైన పరిస్థితి జరిగింది. ఆ యొక్క భయంకరమైన పరిస్థితిలోంచి దేవుడు మమ్మల్ని విడిపించి, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేశాడు. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశము అనే ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు మరొకసారి మా జీవితంలో ఆ మాటని నెరవేర్చారు. మమ్మల్ని సజీవులుగా నిలబెట్టారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ యొక్క మాటలు వింటున్న ప్రియ సహోదరులారా, మరి ఏ విషయంలోనైనా సరే మనము దేవుని మీద ఆధారపడాలని, దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మన యొక్క ప్రతి అవసరత దేవుడికి తెలియచేసినట్లయితే దేవుడు ఆధ్యాత్మికంగా మనకి బలాన్ని చేకూర్చి ప్రతి విధమైన అవసరతను దేవుడు తీరుస్తారు. కనుక అట్టి విశ్వాసము మనం ప్రతి ఒక్కరూ కలిగి ఉందాం. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. మరి ఈ యొక్క మరణం నుంచి తప్పించిన దేవునికి మనము హృదయపూర్వకంగా స్తుతించడం తప్ప మనం ఆయనకి ఏమీ తిరిగి ఇవ్వలేము. కనుక ప్రతి ఒక్కరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతిద్దాం. ఆయన యొక్క కృప ఎల్లప్పుడూ మనకి తోడై ఉండును గాక. ఆమేన్. మహోన్నతుడా, మీ కొందరములను ఆయన నీ యొక్క వాక్యము సెలవిస్తుంది. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశమని. ఇంకో తన యొక్క వాక్యానుసారంగా నీవు తండ్రి నాయన మా జీవితంలో చేసిన మేలుని బట్టి మీ కొందరములు, మాకు ఇచ్చిన ఈ యొక్క మరొక జీవితాన్ని బట్టి మీకే కోట్లాది వందరములు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచండి. ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా కృంగిపోకుండా ఇదిగో తండ్రి నాయన మరి నీ వైపు చూడడానికి ప్రతి ఒక్కరికి కూడా సహాయం దయచేయండి. మీరు మాకు ఆధారమై ఉన్నారని, మీరే మమ్మల్ని పరిరక్షించేవారని ఇదిగో తన్ని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరం కూడా యథార్థంగా, నమ్మకంగా నీ మీద ఆధారపడి జీవించడానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామపేట చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండును గాక. ఆమేన్.